హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా దగ్గర అయితే అంగన్వాడీ పాల ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి. సో వాటితో ఏం చేయాలా అని ఆలోచిస్తూ నేనైతే పన్నీర్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికైతే నేను 3 హాఫ్ లీటర్ పాల ప్యాకెట్స్ అంటే లీటర్న్నర పాలు అయితే తీసుకున్నానండి. చూడండి, అవి అయితే అన్ని ఒక గిన్నెలో అయితే వంపుకున్నాను. చూసారా, ఇవైతే ఒకసారి ఇప్పుడు కాంచాలి పొయ్యి మీద పెట్టి. నేనైతే వాటర్ అయితే ఏమీ యాడ్ చేసుకోలేదండి. సో స్టవ్ ఆన్ చేసి అయితే పాలు అయితే పెట్టుకున్నాను. అవి అయితే మరుగుతూ ఉన్నాయండి. ఆ లోపు అయితే అందులోకి మనం కలపడానికి అయితే లెమన్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. సో పాలు విరగొట్టాలి కాబట్టి. సో లెమన్ అయితే ఒక ఫుల్ లెమన్ అయితే తీసుకున్నానండి, పెద్ద సైజు. సో లెమన్ వాటర్ కూడా డైరెక్ట్గా వేసేయకుండా అందులో అయితే కొంచెం వాటర్ అయితే కలుపుకోవాలండి. అప్పుడు బాగా విరుగుతాయి పాలైతే. చూడండి, అలా అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాలైతే పొంగడం అయితే స్టార్ట్ అయ్యాయండి. కొంచెం సిమ్లో పెట్టుకుని ఆ పైన వచ్చిన తొరక అయితే మొత్తం తీసేసానండి. కొంచెం ఆ తొరక తీసుకుంటే మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆ పైన తొక్క అంతా తీసేసానండి. చూసారా, ఇప్పుడైతే లెమన్ వాటర్ అయితే యాడ్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. సో ఇట్లా అయితే కలుపుతూ ఉండాలి కాసేపు. చూడండి, పాలు అయితే ఎట్లా ఇరిగిపోయినాయో. వెంటనే అలా మొత్తం విరుగుతూ ఉంటాయండి. కాసేపు అయితే ఆ పాలన్నీ చల్లారేంత వరకు ఉంచుకోవాలి. సో నాకైతే చూడండి, ఇట్లా అయితే రెడీ అయ్యింది. పాలైతే చల్లారిపోయి కొంచెం గట్టిగా మిశ్రమంలా రెడీ అయింది. ఇప్పుడైతే ఈ పైన ఉన్న నీళ్లు అవి సపరేట్ అయింది కదండి. సో ఆ నీళ్ళన్నీ అయితే నేనైతే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో స్ట్రెయిన్కి అయితే ఇలా తీసుకున్నానండి. సో దీని మీద అయితే ఒక క్లాత్ అయితే ఉంచుకున్నాను. సో ఆ వాటర్ రిమైనింగ్ వాటర్ అంతా అయితే ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాను. సో మనం లెమన్ వేసా కదండి, కొంచెం లెమన్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో ఆ లెమన్ స్మెల్ అంతా రాకుండా ఉండడానికి అయితే నేనైతే ఒక 3 టైమ్స్ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని అయితే ఈ పన్నీర్ అయితే ఇట్లా కలుపుకున్నానండి. తర్వాత అయితే ఆ క్లాత్లో పెట్టి మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు పిండేసానండి. చూడండి, మనం అలా అయినా ఉంచుకోవచ్చు, లేదంటే మనకి వేరే షేప్ కొంచెం స్క్వేర్ షేప్ అట్లా రావాలనుకుంటే చున్నీ అట్లా పెట్టుకుని అలా అయితే చేసుకోవాలండి. తర్వాత అయితే ఇట్లా వెయిట్ అయితే ఉంచేయాలి. చూసారా, నేనైతే ఇలా పెట్టుకున్నాను. నేనైతే నైట్ టైం చేశానండి. సో అందుకని నేను ఎర్లీ మార్నింగే తీసాను. లేదు, మీరు మార్నింగే చేసుకుంటే ఒక 4-5 అవర్స్ పక్కన పెట్టేసుకుంటే పన్నీర్ అయితే రెడీ అయిపోద్దండి. సో నాకైతే ఇట్లా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది అండ్ గట్టిగా కూడా వచ్చిందండి. చాలా బాగా అనిపించింది. మనం అప్పుడప్పుడు అంగన్వాడీ మిల్క్ కొంచెం అప్పుడప్పుడు వాడడానికి అవ్వదు కదండి. సో ఇట్లా రెడీ చేసుకుంటే మనం అయితే మంచిగా కర్రీ చేసుకుని అయితే తినచ్చు. ఏదైనా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. చూసారా, నాకైతే ఎంత బాగా వచ్చిందో. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. పన్నీర్ అయితే మరీ మెత్తగా